वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఏదైతే థంబ్నెయిల్ గా పెట్టామో ప్రతి ఒక్కరికి కూడా అంటే సోషల్ మీడియాలో డిగ్రీలకు ఇల్లు కట్టుకోవాలి అని తెలిసినప్పటి నుండి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ని ఈ చెప్పేవాళ్ళు చెప్పడం లేదు, గ్రహించే వాళ్ళు ఏదైతే వినేవాళ్ళు కూడా కరెక్ట్గా అర్థం అవ్వడం లేదు। అయితే డిగ్రీలకి స్థలం కొనడం ఈ రోజుల్లో అసాధ్యం। ఎందుకోసం అంటే స్థలం దొరకడమే కష్టం అయ్యా అంటే నువ్వు డిగ్రీలకు ఇల్లు కట్టుకోవా అని దాదాపుగా చెప్తుంటారు। కానీ డిగ్రీలకు స్థలం దొరికినట్లయితే కట్టుకోవడం అనేది చాలా దిశకు నివసిస్తున్నాం అనే పద్ధతి పాటించినట్టు। ఏంటది? దిశ ఒకటి, దిశ విదిశ అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నట్టు। డిగ్రీలకు స్థలం లేనట్లయితే, డిగ్రీస్కి స్థలం లేనట్లయితే దిశ విదిశ వెళ్ళిపోతుంది। సో ఇప్పుడు సైన్స్ ప్రకారంగా, సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ ప్రకారంగా 360 డిగ్రీస్ని నార్త్ అంటారు। ఒక ఆటోక్యాడ్ ప్లాన్ తెచ్చుకున్నట్లయితే ఒక సాఫ్ట్వేర్లో ఎన్నని ఇచ్చేసి ఇదే అనుకుందాము స్థలము, దీంట్లో ఇదేదో ప్లాన్ ఇస్తే ఇక్కడ ఎన్నని ఇచ్చి ఇలా పైకి ఇస్తారు। సో నార్త్ అని అక్కడ చెప్తున్నారు, కానీ నార్త్ అంటే ఎంతకు డిఫైన్ చేశారు నంబరింగ్లో, డిగ్రీస్లో అనేది మాత్రం చెప్పారు। ఏది ఎట్లా రోడ్ అని ఉండని ఇది నార్త్ అని చెప్తున్నారు, కానీ నిజానికి మూఢనమ్మకాన్ని తీసేయి। ఉత్తరము ప్రతిదీ ఉత్తరము కాదు కదా, మరి ఉత్తరం అని చదువుకున్న మనమే అక్కడ ఉంటే నమ్మేస్తున్నాం। సో ఆలోచించండి, ఇప్పుడన్నా ఆలోచిస్తే నిజం అనిపిస్తుంది। సో ఇప్పుడు ఏదైతే ఈ స్థలం ఉందో ఇది ఈస్ట్ 90 డిగ్రీస్కి కాకుండా ఒక 30 డిగ్రీలు తేడా ఉన్నది। 100, 110, 120, 120 డిగ్రీల స్థలం ఉన్నది। ఇప్పుడు ఇల్లు యథావిధిగా కట్టుకోవడం అనేది ఒక పద్ధతి ఇలా। సో డిగ్రీలకు దాన్ని జరిపి కట్టుకోవడం అనేది రెండో పద్ధతి। ఒకటో పద్ధతి ఏది? యథావిధిగా కట్టుకోవడం। రెండోది ఏది? డిగ్రీలకు అనుగుణంగా కట్టుకోవడం। మూడో పద్ధతి గురించే అందరు అడుగుతున్నారు, సార్ నా ప్లాటు 30 డిగ్రీస్కి ఉంది నార్త్లో, సార్ నా ప్లాటు 130 డిగ్రీస్కి ఉంది। ఇంకొకరు ఏమంటున్నారు, సార్ నా ప్లాటు మొత్తం దాదాపుగా ఈ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్కే వస్తుంది సార్, మరి అప్పుడు నేను ఎట్లా పెట్టుకోవాలి డోరు అని అడుగుతున్నారు। అలా డిగ్రీలకు తిరిగిన స్థలాలలో డోర్ని డిగ్రీలకు నిజానికి పెట్టుకోరాదు। ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి నేను మీకు చెప్తాను, వినండి। ఇప్పుడు ఇది మీ స్థలం, ఇది మీ స్థలం అన్నప్పుడు 120 డిగ్రీలకు ఉంది। మీరు ఏం చేశారు? యథావిధిగా ఇల్లుని ఇలా కట్టేసుకున్నారు, డోర్ పెట్టలేదు చూడండి। ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ 120 అంటే ఇలా తిరిగింది। అప్పుడు మనం ఇల్లుని ఎలా దింపాలి? లైక్ ప్లాట్ని డిగ్రీలకు అనుగుణంగా చేసుకుంటున్నప్పుడు ఇలా జరుగుతుంది। ఈ స్థలం డిగ్రీలకు వస్తుంది, ఈ లోపలిది తీసేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు 3 గీతలు అని అంటే ఇదిగోండి డిగ్రీలకు చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది। అప్పుడు కాంపాస్తో చూసి మరి ఇక్కడ డిగ్రీలకు వస్తుంది కదా అని చెప్పేసి ఈస్ట్ అని చెప్పి మరి నువ్వు ఇక్కడ డోర్ పెట్టుకుంటున్నావు। ఇప్పుడు ఈ డోర్ డిగ్రీలకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఇలా కట్టుకున్న ఇంటికి, ఇలా కట్టుకున్న ఇంటికి డిగ్రీస్ ఇక్కడ చూపిస్తే ఇలా క్రాస్గా, ఇలా మనం ఇంతకుముందు ఇలా క్రాస్ చేసాం కదా, ఇక్కడ నిలబడి 90 డిగ్రీస్ ఇలా వస్తుంది, ఇక్కడ డిగ్రీకి డోర్ పెట్టండి। సార్ మరి డిగ్రీకి డోర్ పెట్టాలంటే అస్సలు పెట్టవద్దు, తప్పు। సరి అయిన వాస్తు నాలెడ్జ్ లేక సోషల్ మీడియాలో డిగ్రీకి డోర్ పెట్టాలి, డిగ్రీకి డోర్ పెట్టాలి అంటున్నారు। దాని ద్వారా ఎన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయో చూద్దాం। దిశ విదిశ లోపిస్తుంది ఇంటికి ఒకటి, రెండవది కార్నర్స్ అనేవి పెరిగిపోతాయి, మూలలు। ఇప్పుడు చూడండి ఇలా పెట్టినట్లయితే మీకు డిగ్రీకి డోర్ కనుక పెట్టినట్లయితే కార్నర్స్ అనేవి ఎలా వెళ్ళిపోతాయి చెప్తాను। మూడవది ద్వారం సెంటర్ నుండి ఇదిగోండి ఇది డోరు, ఒక 4 విండోలు అనుకుందాం అనుకోండి, డోర్కి మెయిన్ డోర్కి రెండు వైపులా
సమానంగా స్థలం ఉండాలి. సో ఇక్కడ మీరు డిగ్రీలకు డోర్ పెడితే రెండు వైపులా సమానంగా స్థలం రాదు. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ డోర్ పెట్టుకుంటే ఇటువైపు సగం స్థలం ఇటువైపు సగం స్థలం ఉంటుంది ఇంటికి మొత్తానికి. సో ఎందుకు ఇలా ఇచ్చారు సెంటర్ డోర్ అనేది చెప్తాను. నాలుగవది, అందం మిస్ అవుతుంది. సో ఒక వస్తువుని అందంగా కనబడితే మనం అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటుంటాం సాధారణంగా, పర్టికులర్గా కాదు సాధారణంగా. ఏదైనా అందంగా ఉంటే మనం అట్రాక్ట్ అయ్యి దాని వైపు చూస్తుంటాం, వస్తువు అయినా సరే ఏదైనా సరే. మరి మీ ఇల్లుకి అందమే ఉండదు. డిగ్రీలకు డోర్ పెడితే డిగ్రీలకు ప్లాట్ లేని స్థలంలో, అంటే డిగ్రీలకు స్థలం లేదు, డిగ్రీలకు డోర్ పెడితే మీ ఇల్లు అందం పోతుంది. మరి దీనికి సరిగా ఇటువైపు కిటికీలు రావాలి ఇటువైపు కిటికీలు రావాలి. లైక్ ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడ మీకు కిటికీ రాదు, ఇంకా మీకు ఇది గోడ, మరి ఇటువైపు కిటికీ ఉంటుంది. మరి బయట వైపు నిలబడి చూస్తే డోర్ ఇక్కడ ఒక కిటికీ, మరి ఇక్కడ కిటికీ ఏది? అందం అనేది, ఒక నిర్మాణం యొక్క అందం అనేది వెళ్ళిపోతుంది. మీనావాస్తు యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో చూడండి ఎంత అందమైన గృహాలు కానీ విల్లాస్ కానీ ఉన్నాయో, ఎంత అందంగా కనబడతాయి. మరి మీ ఇల్లు అందంగా ఉంటుందా? అందహీనంగా ఉంటుంది. సో ఇది మిస్ అయిపోతుంది, రెండు వైపుల స్థలం వెళ్ళిపోతుంది. కార్నర్స్, ఇది చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దిశ అనేది మీ ఇల్లుకి ఇలా వస్తుంది. మరి అప్పుడు దిశకు వచ్చినప్పుడు మెయిన్గా టాపిక్ ఇక్కడ చెప్తాను చూడండి, ఉపద్వారాలు, మెయిన్ డోర్స్, ప్రధాన ద్వారాలు. ఇప్పుడు డిగ్రీకి మీరు మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే ఏమొస్తుంది? ఏ గృహం కట్టుకున్నారు అనే పాయింట్ వస్తుంది. ఎలాంటి గృహం కట్టుకున్నారు? ఏకశాలన, ద్విశాలన, త్రిశాలన, చతుశాలన, పంచశాలన, షష్ఠశాలన, సప్తశాలన, అష్టశాలన, నవశాలన, దశశాలన, ఏకాదశశాలన. ఏ శాల కట్టుకున్నారు అంటే లైక్ శాలను తీసేయండి, ఏ గృహం కట్టుకున్నారు, లైక్ అది నాకు అలవాటైంది కాబట్టి శాల అని చెప్తున్నాను. అయితే ఏ గృహం కట్టుకున్నారు, ఆ గృహం పేరేమిటి, దానిని బట్టి ఇంటికి అవసరాల కోసం, నిత్యావసరాల కోసం అనేది కాకుండా వెంటిలేషన్ కోసం డోర్లు ఎక్కడొచ్చాయి, విండోలు ఎక్కడొచ్చాయి, ఒకవేళ చాలా పెద్ద ఇల్లు అయినట్లయితే ఓపెన్ టు స్కై వచ్చిందా, మరి దీనికి ఎన్ని సూత్రాలు పాటించారు, ఎన్ని విటల్ పాయింట్స్ని పాటించారు అనే విధానం వస్తుంది. సో ఆ విధానం నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి 7వ పాయింట్, విటల్ పాయింట్స్, సూత్రాలు. ఇప్పుడు చూద్దాం, ఇదంతా తీసేస్తాను. తీసేసి మీకు ఒక ఇల్లుని ఏ విధంగా వేసుకుంటే ఏమేమి సూత్రాలు వస్తాయి డిగ్రీకి అనేది కొంచెం పెద్దగా వేసి చూపిస్తాను. ఇది స్థలం, స్థలం ప్రకారంగానే ఇల్లు కట్టుకున్నాం. డిగ్రీలకి ఇక్కడ డోర్ వచ్చింది ఇలా. ఇప్పుడు డిగ్రీలకి ఇలా డోర్ వచ్చినప్పుడు డోర్కి డోర్ ఇక్కడ రావాలి, మరి ఇక్కడ వస్తుందా? రాదు. ఉపద్వారం ఇక్కడ రాదు. ఓకే, డోర్కి వచ్చినప్పుడు సూత్రం వస్తుంది. సూత్రానికి అటువైపులో ఎన్ని పాయింట్స్ ఉండాలో మ్యాండేటరీగా ఇటువైపులో అన్ని పాయింట్సే ఉండాలి. మరి ఈ పాయింట్స్ ఎక్కువ కొలతల్లో వస్తాయి, ఈ పాయింట్స్ అసలు రావు. ఇక ఇదే మెయిన్ డోర్, మరి ఇటు పాయింట్స్ రావు, విటల్ పాయింట్స్ రావు. చూడండి, మరి డోర్కి రెండు వైపులా విటల్ పాయింట్స్ రావాలి, అవి రావు. మరి డిగ్రీలకే డోర్ పెట్టడం కరెక్టా? మరి కాదు. వాస్తు పద్ధతులు నియమాల ప్రకారం సూత్రం గుండా సూత్రాల గుండా వెళ్తూ రజ్జులు నాడులు ఖండించుకున్న చోట ఏ విధంగా, లైక్ ఒక సాధారణమైన డయాగ్రామ్ వేసిస్తాను చూడండి. దాదాపుగా అన్ని వీడియోస్లో అది ఉంది, కొన్ని వీడియోస్లో లేదనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఒక ఉంది, ఎన్నో గీతలు అనుకుందాం. ఇవి ఇలా ఖండించుకుంటూ వెళ్తున్నాయి, ఇవన్నీ ఖండించుకుంటూ వెళ్తున్నాయి. ఇవి సరి సమానంగా ఉండాలి ఇక్కడ మెయిన్ డోర్ పెడితే. సో అది లేనప్పుడు శుభం కలుగుతుంది మీకు, ఎలాంటి వాస్తు పద్ధతులు నియమాలు అనేవి పాటించినట్టు. సో ఎలాంటి వాస్తు పద్ధతులు పాటించినట్టు కాదు. ఎందుకోసం అంటే ఉపద్వారం రాదు మీకు ఇక్కడ, దానికి సరి సమానంగా ఇటువైపు ఎంత స్థలం ఉందో అటువైపు రాదు. మరి డిగ్రీలకే డోర్ పెట్టొచ్చా? పెట్టరాము. సో విటల్ పాయింట్స్ అనేవి ఇటు పాటిస్తాం, ఇటు పాటియం ఉండదు. కాబట్టి సూత్రాలు ఇటు ఒకవైపే సూత్రాలు వస్తాయి. డోర్కి ఇటువైపు ఎన్ని సూత్రాలు ఉంటే మ్యాండేటరీగా అన్నీ వస్తాయి. సో సూత్రాలు రావు. సో ఇక్కడ చూడండి, ఇంకెన్ని 8వ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ ఏదైతే ఇటువైపు మనం డిగ్రీలకు డోర్ పెట్టినప్పుడు నీకు ఎటువైపు అయితే స్థలం మిగిలిందో నువ్వు అటువైపు ఈజీగా బాత్రూమ్లను పెట్టేసుకుంటావు.
సో అప్పుడు ఏం జరుగుతుంది? మూల పెంచుకున్నట్టు అవుతుంది. మూల ఏ విధంగా పెంచుకున్నట్టు? దాదాపుగా అందరూ వాయువ్య మూలను పెంచుకుంటారు. బాత్రూమ్ టాయిలెట్లు ఇలా కట్టేసుకొని, ఇగో ఇలా ఈ విధంగా కట్టేసుకొని ఇట్లా 2 బాత్రూమ్ టాయిలెట్లు ఈ మూలను పెంచేసుకుంటారు. వాయువ్యం పెంచితే మంచిదంట, నైరుతి పెంచితే చెడు అని చెప్తున్నారు. ఏ మూలను పెంచినా అశుభమే. అన్ని మూలల్ని అశుభాలు. ఈశాన్య మూల శుభం కాదు, నైరుతి మూల అశుభం కాదు. అన్ని మూలల్ని 4 మూలలు అశుభాలే. సో అది తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఇట్లాంటివి చదవాలి. ఇలాంటి గ్రంథాలు చదివితే మనకేమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చదవకుండా ఏదో 2 పేజీలు చదివేసి ఏదో టక్క 10 వీడియోలని చూసేసి ఏదో 4 ఇల్లు చూసేసి అందరు ఇప్పుడు అట్లనే కట్టిస్తున్నారు, మీరు కూడా అట్లనే ఉండాలి అని ప్రజల్ని నొక్కిస్తున్నారు, నొక్కానిస్తున్నారు. వాళ్ళందరూ మంచిగా ఉన్నారు కదా, నువ్వెందుకు మంచిగా ఉండవు? అందరు ఇప్పుడు ఇట్లనే కట్టుకుంటున్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా కట్టుకోవాలి. ఇలాంటివి ప్రజలపైన ప్రభావితం బాగా చూపిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మెయిన్ పాయింట్ ఏది? కార్నర్స్ పెరిగాయి. అది నేను మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను, చూద్దాం. ఇది ఒక ప్లాట్. దీంట్లో డిగ్రీలకు గినుక మనం ఇల్లుని కట్టినట్లయితే ఇది 120 డిగ్రీ, ఇది 90 డిగ్రీస్. మెయిన్ డోర్ ఇక్కడ పెడితే డిగ్రీలకు పెట్టుకున్నట్టు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఏదైతే స్థలాలు ఉన్నాయో ఈ స్థలం పెరిగినట్టు, ఇది పెరిగినట్టు, ఇది పెరిగినట్టు, ఇది పెరిగినట్టు. దీన్ని ఏం చేయాలి చెప్తాను. డిమార్కేషన్ చేసుకోవాలి. అప్పుడు ఇల్లుకు అనుగుణంగా డిమార్కేషన్ చేసుకుంటే మీ స్థలం డిమార్కేషన్ చేసుకున్నదే అవుతుంది. అంతే తప్ప వేరే స్థలం మీది కాదు. ఆ స్థలాన్ని మీరు దేనికోసమైనా వాడుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఉంది. అప్పుడు మీరు ఎలా చేసుకోవాలి? ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. లేదా ఇంకా కొంచెం తక్కువ స్థలం ఉంటే ఇలా చేసుకోవాలి. ఎక్కువ స్థలం ఉందనుకోండి, డైరెక్ట్గా డిమార్కేషన్ కాకుండా వాళ్ళనే ఇలా మీరు కట్టుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ స్థలం ఉన్నట్లయితే ఇలా ఇలా. అప్పుడు ఈ స్థలాలు ఏవైతే ఉంటాయో ఈ స్థలాల్లో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు అన్నట్టు.